ఇండస్ట్రీ, 3 సర్వీస్ సెక్టర్. నేను ఎవ్రీ క్వార్టర్ ఇది రిజల్ట్స్ వస్తానే పరీక్షల్లో పాస్ అయినప్పుడు మార్కుల కోసం ఎట్లా వెయిట్ చేస్తారు అట్లా వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 నెలలు పరీక్షలు బాగా ప్రిపేర్ అవుతాం, రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. దానికి కూడా డేట్స్ ఫిక్స్ చేసాం. దేశంలో ఫస్ట్ స్టేట్ మంది. ఎవ్రీ క్వార్టర్లీ జిఎస్టిపి ఎస్టిమేట్ చేసేదానికి మనం ఒక్కరే చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే. మిగిలిన రాష్ట్రాలు ఎక్కడ కూడా చేయడం లేదు, ఇయర్లీ వన్స్ చేస్తున్నారు. దీనివల్ల ఈ నెలలో ఈ క్వార్టర్లో మనం చూసి సెకండ్ క్వార్టర్లో 11.28% ఇంప్రూవ్ అయ్యాం. లాస్ట్ ఇయర్ 12.05% మనం జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చింది. దట్ ఈస్ సెకండ్ హైయెస్ట్. ఈరోజు 17.11 పెట్టుకున్నాం. అంటే 17% రావాలంటే ఇంకా మనం చేయాల్సింది యాజ్ ఆన్ టుడే 41% చేయగలిగాం, ఇంకా 51% చేయాలి. ఆల్వేస్ సెకండ్ క్వార్టర్లో ఎక్కువ జిఎస్టిపి వస్తుంది, అగ్రికల్చర్ కానీ మిగిలిన సెక్టర్స్లో. ఇక్కడికి వచ్చినప్పుడు మీ జిల్లాల్లో కూడా మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఏ సెక్టరు ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ స్లైడ్కి పోయినప్పుడు మీకు చాలా క్లియర్గా అగ్రికల్చర్, ప్రైమరీ, ఇండస్ట్రీ అండ్ ఆల్సో సర్వీస్ సెక్టర్, టోటల్ 17 వర్టికల్స్. ఆ 17 వర్టికల్స్ పేజ్ నెంబర్ 20. ఈ 17 వర్టికల్స్ మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లైవ్ స్టాక్ హైయెస్ట్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్స్ 87,439. మ్యానుఫ్యాక్చరింగ్ దాని తర్వాత 11,717. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 73,181. దాని తర్వాత అదర్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, డ్వెల్లింగ్, కన్స్ట్రక్షన్, ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్, స్టోరేజ్, హార్టికల్చర్, బ్యాంకింగ్, ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, మైనింగ్ అండ్ క్వారీయింగ్, కమ్యూనికేషన్స్, ఫారెస్ట్ అండ్ లాగింగ్, రైల్వేస్, అగ్రికల్చర్. ఇక్కడ మనం చూస్తే అగ్రికల్చర్ లాస్ట్ క్వార్టర్ హాఫ్ ఇయర్లో మనకు అగ్రికల్చర్ ఉండదు, మామూలుగా సెకండ్ హాఫ్ ఇయర్లో వస్తుంది. అవన్నీ నెక్స్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి. రెండోది కూడా మీరు ఒకసారి చూసినప్పుడు అగ్రికల్చర్ ఆల్వేస్ మీరు ఆ సెక్టర్కి వెళ్ళినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికోసం నేను ఎప్పుడు చెప్తా ఉంటే డిమాండ్ డ్రివన్కి పోయినప్పుడు అగ్రికల్చర్కి వచ్చే కొందికి తగ్గుతుంది, ఎక్కువ ల్యాండ్ పైన ఆధారపడుతున్నారు. అదే సమయంలో లైవ్ స్టాక్ హైయెస్ట్ ఉంది. నెంబర్ 2 హార్టికల్చర్కి వచ్చాం, నెంబర్ 3 అక్వాకల్చర్కి వచ్చాం, నెంబర్ 4 అగ్రికల్చర్కి వచ్చాం ప్రాధాన్యత క్రమంలో. మొన్నే ఫస్ట్ టైం మనం ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ల్యాగింగ్ బిహైండ్లో ఉండడం. 4.55% దగ్గర ఇండస్ట్రీలో సెకండ్ హాఫ్ ఇయర్లీ అంటే మొత్తం ఫస్ట్ హాఫ్ ఇయర్లీ మనం పెరగగలిగాం. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ ఇండికేటర్. ఇంకొక పక్క సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా మనం తక్కువ ఉండేవాళ్ళం. సర్వీస్ సెక్టర్ ఆల్ ఇండియా కంటే మెరుగయ్యాం కానీ దీన్ని డిస్టెంట్ నెంబర్ 1 తీసుకెళ్ళాలి. ఈరోజు మనకు జిఎస్టిపి వచ్చినప్పుడు మీరు ఒకసారి కూర్చుంటే జిఎస్టిపి టోటల్గా ఎంత వచ్చిందో ఆ జిల్లా ఆ రాష్ట్ర జనాభా డివైడ్ చేస్తే అది పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ వస్తే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇక్కడ విశాఖపట్నం మీరు చూశారు హైయెస్ట్ డిడిపి, లోయెస్ట్ డిడిపి పాడేరు. ఆ ఫిగర్స్లో కూడా చూస్తే లోయెస్ట్ వచ్చే పరిస్థితికి వచ్చాం. దీన్ని మీరు అక్కడుండే అడ్వాంటేజెస్ అని తీసుకొని అగ్రికల్చర్లో ఏం చేయగలుగుతాం, ఇండస్ట్రీ ఏం చేయగలుగుతాం, సర్వీస్ సెక్టర్ ఏం చేయగలుగుతాం, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ కావడానికి నేను ఎట్లయితే స్టేట్లో ఆలోచిస్తున్నానో
డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్లో ఆలోచిస్తే అప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఒక్కొక్కసారి ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, మోటివేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫిగర్ చూస్తే లాస్ట్ టైం బనానా 151% పెరిగింది ఈ హాఫ్ ఇయర్లో. ఫస్ట్ హాఫ్ ఇయర్లీ 151% పెరిగింది. 151% పెరిగినప్పుడు దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ జరగాల. ఆ ప్లానింగ్ జరగకపోతే ఇనిషియల్ ఎకప్స్ కూడా వస్తాయి. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్ సిస్టమేటిక్లీ. ఇప్పుడు విశాఖపట్నం 59,557 కోట్ల రూపాయలు ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ కలిపి డిడిడిపి. అదే అల్లూరి సీతారామరాజు 6,646 కోట్లు 26వ ప్లేస్. మనం కానీ సరిగా అంటే చిన్న జిల్లా ఇది, ఓన్లీ 3 కాన్స్టిట్యున్సీలు, బట్ అది 7 కాన్స్టిట్యున్సీస్ అర్బన్ ఏరియా. డిఫరెన్స్ ఈజ్ దాట్. దాని తర్వాత అన్నీ కూడా మీరు 59,000 అంటే 29-30,000 దగ్గర. ఒక 9 జిల్లాలే 30,000 కంటే 11 జిల్లాలు 30,000 కంటే పైన ఉండే దాంట్లో ఆఫ్లో. కడవన్ లెస్ దెన్ ఆఫ్. అందుకే మనం డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ని కూడా తీసుకొని ఎక్కడికక్కడ బ్యాక్వర్డ్ ఏరియాస్ పైన ఎక్కువ ప్రొజెక్షన్ పెట్టి అక్కడ గవర్నెన్స్ కానీ కరెక్ట్గా కానీ చేయగలిగితే వాడు ఉండే అడ్వాంటేజ్ తీసుకొని కొంతవరకు ఇంప్రూవ్ చేస్తాం. అట్లని చెప్పి మనం అక్కడ కూడా కంట్రోల్ చేయలేము. వాళ్ళు డెవలప్ అయ్యేవాళ్ళని కంట్రోల్ చేస్తే ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అదే మరి హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సింది ఎక్కడైతే ముందుకు పోలేకపోతున్నారో ప్రత్యేకంగా రిసోర్స్ ఖర్చు పెట్టి మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈసారి కేపీఐస్ పెట్టాం. కేపీఐస్లో కూడా ఎకానమీకి సంబంధించిన 331 వస్తాయి, జిఎస్టీపీకి సంబంధించి. మిగిలిన ఎకానమీకి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 291 వస్తున్నాయి. స్పెషల్ డెవలప్మెంట్ గోల్స్ సోషల్ ఇండికేటర్స్ 116 వస్తున్నాయి. ఇవి ఎవ్రీ మంత్ మీరు అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. మంత్లీ జిఎస్టీపీ క్యాలిక్యులేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. మీరు 3 నెలలు కూడా వెయిట్ చేసే పని లేదు. మీరు ఎక్కడ ల్యాగింగ్ ఉన్నారు, ఎక్కడ చేయలేకపోయారు, ఎవ్రీ మంత్ మీకు అలర్ట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఒక సైంటిఫిక్ అప్రోచ్ తీసుకున్నాం. నేను ఎందుకంటే రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏదో 5 ఏళ్ళ తర్వాత రిపోర్ట్లు, ఓసారి మనం ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ వెరీ వెల్, కానీ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ 5 years ఎక్కడున్నా మనకే తెలియదు. ఈవెన్ ఆడిట్స్ కూడా చేయకుండా వచ్చే పరిస్థితికి వచ్చాం. ఈవెన్ సిఏజీ ఆడిట్ చేసిన కన్కరెంట్ ఆడిటింగ్ అవన్నీ కానీ కాన్స్టిట్యూషన్ ఎంటిటీ అయినా అవి కూడా చేయలేని పరిస్థితికి వస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి మాత్రం మీకు అప్పచెప్పిన బాధ్యత మీరు పోటీపడి పనిచేస్తే తప్ప మీరు కాంప్లసెన్సీ లేకపోతే మీ అవగాహన లోపంతో కూడా మీరు సరిగా పనిచేయకపోతే నష్టం అక్కడ ప్రజానికానికి వస్తుంది. ఈ విషయం ఆల్ కలెక్టర్స్ డౌన్ బిలో ఉండే అడ్మినిస్ట్రేషన్ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇయర్ ఆఫ్ టువర్డ్స్ ఎవ్రీ యూనిట్, ఈచ్ డిపార్ట్మెంట్ వర్టికల్ హారిజాంటల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ కూడా చేసి వాళ్ళకి గైడ్ చేస్తాం. అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తాం, కెపాసిటీ కూడా బిల్డప్ చేస్తాం. సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎక్కడ మిస్ అయ్యారని. టెక్నాలజీ వల్ల అది ఒక పెద్ద అడ్వాంటేజ్. దాన్ని మేము ఏం చేయాలో చేసి మీకు అందరికి గైడ్ చేస్తాం. మీరు కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. ముందు కలెక్టర్స్ స్టేట్ ఎంత ముఖ్యమో డిస్ట్రిక్ట్ అంత ముఖ్యం. మీరు ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్, యూ హ్యావ్ టు సిట్ టుగెదర్. మీరు కూడా మేము ఎట్లయితే ప్లాన్ చేస్తున్నా మీరు కూడా ప్లాన్ చేసి అమలు చేసే ప్రయత్నం రావాలి. క్వార్టర్ టు క్వార్టర్ ఐఎమ్ వెరీ క్లియర్, ఇది మొక్కుబడి కాదు. 5 సెషన్స్ 5 అయినాయి కలెక్టర్స్ కాన్ఫరెన్స్. 6వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వస్తే క్వాంటమ్ ఇంప్రూవ్మెంట్ కనపడాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఆల్ కలెక్టర్స్ని, అదే మరిగా జిల్లాలో ఉండే ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ అందరిని కోరుతూ, నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయనగరం రామ్ సుందర్ సార్. సార్ మనకు దిస్ ఈజ్ రిగార్డింగ్ యానిమల్ హస్బెండరీ సార్.
మనకు 16-17లో మనకు ఊరూరా పశుగ్రాసం అనే ఒక ఇది ఉంది సార్, ఇన్ కన్వర్షన్ విత్ ఎంజీఎన్ఆర్ఏజిఎస్ సార్. సో ఇప్పుడు మనము మిల్క్ ప్రొడక్షన్లో క్వాంటమ్ లీఫ్ ఆఫ్ ఆల్మోస్ట్ 15% గ్రోత్ టార్గెట్ చేస్తున్నాం సార్. సో ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి ఉంటే మనకు బాగుంటుంది సార్. ఇంకా రషి మీరు ఉన్నారు, ఎవరు అన్మల్ డైరెక్టర్ ఎక్కడ? కామన్ సెట్ ఫ్రంట్, నువ్వు ఎక్కడ ఉన్నావు? బీ క్లియర్, అలర్ట్గా ఉండి సబ్జెక్ట్ డిస్కషన్ వస్తే వచ్చి కూర్చొని చేసిన తర్వాత వెళ్ళండి. మళ్ళీ మీరు వెనకబడిపోతారు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, అలర్ట్గా ఉండాలి ఎవ్రీ డిపార్ట్మెంట్. రషి ఏం చెప్పండి. Yes, sir. So, as per the Honorable Chief Minister's instructions in the last collectors conference, in which he wanted a integrated thing to be developed from animal hostel and then tying it up also backwards with grass production, etc., and also the milk thing. We have developed, we have formulated a plan under Narega, sir, called Harita Gopalam. హరిత గోపాలం కింద ఊర్లో పశుగ్రాసం విల్ బి ఇన్కార్పొరేటెడ్ సార్. ఇట్ విల్ బి లైక్ ఏ లార్జర్ ప్రోగ్రామ్ దాన్ పాత కాలంలో ఉన్న ఊర్లో పశుగ్రాసం. వీ హ్యావ్ ఆల్రెడీ ఇష్యూడ్ దీస్ విల్ బి ఇష్యూయింగ్ దీస్ గైడ్ లైన్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ సో దట్ దే కెన్ టేక్ అప్ ద శాంక్షన్ అండర్ హరిత గోపాలం విచ్ విల్ ఇన్క్లూడ్ ఊర్లో పశుగ్రాసం సార్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ అండర్ నరేగా సార్. ఇప్పటికే లేట్ అయింది, మీరు చేయండాలా. ఆల్ కలెక్టర్స్ అది నోట్ చేసుకోండి. ఈరోజే ఇక్కడ అయిన తర్వాత సెక్రటరీస్ హ్యాస్ టు నోట్ డౌన్. ఇక్కడ వచ్చిన డెసిషన్స్ నెక్స్ట్ డే యూ హ్యావ్ టు గివ్ డైరెక్షన్స్ ఆర్ జివోస్ ఆర్ మెమోస్. We will circulate the guidelines today itself or tomorrow. లాస్ట్ టైమే అనుకున్నాం, లేట్ అయింది. అదే మరి అనిమల్ హాస్టల్స్ కొన్ని అనుకున్నాం అర్బన్ ఏరియాలో, అది కూడా ఇస్తాం. సెమీ అర్బన్ ఏరియా. నెంబర్ 2, ఈ పశుగ్రాసం ఎక్కడికక్కడ డాక్రా ఉమెన్ని ఇన్వాల్వ్ చేసి కమ్యూనిటీ ఫాడర్ కూడా డెవలప్ చేసి, ఇండివిజువల్ కానీ కమ్యూనిటీ ఫాడర్ కానీ డెవలప్ చేసి యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు సప్లై కాస్ట్ ఎఫెక్టివ్ ఫీడ్. అదే మరిగా ఫిమేల్ ఇన్సెమినేషన్ కూడా ఫిమేల్ది అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది చేసింది ఇక్కడ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మిల్క్ వస్తూ ఉంది. ఏంటంటే నువ్వేం చెప్పది? సార్ తమరు చెప్పినట్టుగా సెక్స్ సార్టెడ్ సెమన్ను మేము ఆల్రెడీ 3,30,000 డోసెస్ ఆల్రెడీ ఫీల్డ్లో పెట్టాం సార్. అవుట్ ఆఫ్ విచ్ 1.89 lakh డోసెస్ ఆల్రెడీ బీన్ ఇన్సెమినేటెడ్ అండ్ ద సీజన్ ఈజ్ అప్ టు మార్చ్ సార్. తర్వాత గ్రీన్ ఫాడర్కి ఆల్రెడీ మనము అప్ టు 0.5 acres ఫర్ ఇండివిజువల్ ఫార్మర్స్ ఆల్సో ఇస్ దేర్, ప్యాచ్ ఆల్సో ఇస్ దేర్ సార్. పీపుల్ ఆర్ యూటిలైజింగ్ ఇట్ బట్ యాజ్ డైరెక్టెడ్ వీ విల్ ఆస్క్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆల్సో టు ఎన్హాన్స్ ది శాంక్షన్ సార్. తర్వాత అనిమల్ హాస్టల్స్ గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇచ్చాం సార్. Some of the district collectors they came forward and they are planning for construction of the hostel sir. Collector Krishna garu already pilot studies kuda 1-2 chotla chesaru sir, and this month he is already sanctioning some hostels in every headquarters so that it will be a model for POC sir. Harita Gopalam guidelines వచ్చిన వెంటనే we will also take it up for improving the fodder production sir. ఈరోజు వస్తే నువ్వు కూర్చొని ఆర్డర్స్ నువ్వు తెప్పించుకోవడం నీ బాధ్యత. Yes sir, yes sir. ఇంట్లో కూర్చొని వాళ్ళు చేస్తారు కాబట్టి Yes sir, we will follow it up sir. Thank you sir. ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నారో బీ క్లియర్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. లాస్ట్ టైమే నేను చెప్పాను, ఓన్లీ సెన్సస్ చేశారు కాబట్టి క్యాటిల్ నెంబర్ తగ్గిందని. దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవడానికి మీరు వర్కౌట్ చేసుకోవాలి. సార్ ఒక పిఓసి చేశాం సార్. ఈ మనకి న్యాచురల్ ఫార్మింగ్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని పిఎండిఎస్ లాస్ట్ 5-6 years నుంచి అది ప్రీ మాన్సూన్ సార్. ఏప్రిల్ మేలోనే ఒక 32 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ మోస్ట్లీ ఫాలో ల్యాండ్స్లో వేయడం వల్ల మనకి మంచి బయో ఇది క్రియేట్ అవుతుంది సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ పిఓసిలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారానే చేయించాము. ఆ పిఎండిఎస్ గ్రాస్ తిన్న యానిమల్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ మిల్క్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సార్. క్వాంటిటీ ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది సార్. ఫ్యాట్ కంటెంట్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఆ కలెక్టర్లందరికీ కూడా పిఎండిఎస్ గురించి బాగా అవగాహన ఉంది సార్. ఇది మనం ఎక్కువగా ఫాలో ల్యాండ్స్ అంటే 365 days గ్రీన్ కవర్ మనం చాలా జిల్లాల్లో
ఏప్రిల్ నుంచి జూన్ వరకు, జూన్ జూలై వరకు ల్యాండ్ పడవ పెడుతున్నారు సార్. అంటే ఏమి క్రాప్ లేకుండా ఆ టైంలో మనం ఈ పిఎండిఎస్ చేయగలిగితే సార్ రైతుకి ఇన్కమ్ కూడా వస్తుంది సార్. అంటే 1000 రూపాయలు సీడ్ కిట్, బట్ దాని నుంచి 5000 నుంచి 6000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ పిఎండిఎస్ గ్రాస్ యానిమల్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అదర్వైజ్ రైట్ నౌ గ్రీన్ ఫాడర్ రిక్వైర్మెంట్ ఎవ్రీథింగ్ వీఆర్ సేయింగ్ ఓన్లీ నేపియర్ గ్రాస్. ఒక మోనోక్రాప్ సీడ్స్ బయట నుంచి తీసుకొచ్చి కలెక్టర్లు వేసి అది మనం వేరే జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా జరుగుతుంది సార్. పిఎండిఎస్ ద్వారా ఇన్ సిటు ఎక్కడ కొరత ఉంటే అక్కడ చేయడానికి అవకాశం ఉంది సార్. దట్ ఈస్ ఓన్లీ ది ప్లానింగ్. నో ఎవ్రీవేర్ ల్యాండ్ ఉంది, ఎవ్రీవేర్ ఇది ఉంది. దాన్ని ప్లానింగ్ చేయాల్సిన ఎక్కడనే చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ లేకుండా. సార్ కొద్దిగా హోంవర్క్ మీరు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హోంవర్క్ చేసి కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నరేగా డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ది, రూరల్ డెవలప్మెంట్ క్లారిటీ తీసుకొని యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సో జస్ట్ వన్ పాయింట్ సార్, ఈ సంవత్సరము రబీ డ్రై సోయింగ్ కూడా క్యాంపెయిన్ మోడ్లో ఇంట్రడ్యూస్ చేశాం సార్. సో దట్ విల్ ఆల్సో అగైన్ హెల్ప్ ద రబీ క్రాప్ అండ్ ఆల్సో ప్రొవైడ్ ఫాడర్ సార్. సో ఎవ్రీ విలేజ్ షుడ్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఫాడర్ సార్, హై క్వాలిటీ ఫాడర్. యా, మీకు ఏంటంటే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ అదర్వైజ్ హైయెస్ట్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ అనిమల్ హస్బెండరీ. 1,90,000 కోట్ల ఈసారి ఎక్స్పెక్ట్ చేసింది మనం 195, 1,95,000 కోట్లు. 1,95,000 కోట్లలో మీరు చూస్తే దాని తర్వాత 1,70,000 కోట్లు, 75,000 కోట్లు హార్టికల్చర్, దాని మీద 1,53,000 కోట్లు అక్వాకల్చర్. ఓన్లీ 60,000-65,000 కోట్ల మధ్యలో అగ్రికల్చర్ వస్తుంది. ఇక్కడ ఫాడరు టైఅప్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పూర్. దే ఆర్ డిపెండింగ్ డైరీ ఫర్ లైవ్లీహుడ్. అది మీరు క్లారిటీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా చేస్తారో నాకు నెక్స్ట్ మీటింగ్కి నాకు ఎక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ మీరు కూడా ఎవరైనా డిపార్ట్మెంట్ 4 డిపార్ట్మెంట్ కలిసి దాన్ని ముందు తీసుకుపోవాలి. లాస్ట్ టైం కూడా మనం 4-5 ప్రిన్సిపల్స్ పెట్టాం. మనం 2 నిర్ణయాలు కూడా చేశాం. రైతు సేవా కేంద్రంలో ఒక క్లారిటీ ఇచ్చాం. 5 ప్రిన్సిపల్స్ ఇచ్చి రబీ, ఖరీఫ్, రబీ 3 సీజన్లు షార్ట్ టర్మ్, 5 ఏళ్ళు మీడియం టర్మ్, 15-20 ఇయర్స్ లాంగ్ టర్మ్. దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీరందరూ ఏ విధంగా మనం చేయగలుగుతామో వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. 5 ప్రిన్సిపల్స్ మీకు అగ్రిటెక్ ఒకటి, అదే సమయంలో డిమాండ్ డ్రివన్ అగ్రికల్చర్ ఒకటి, కమాడిటీస్ ఒకటి, ఇంకొక పక్కన మనం ఆ 4-5 ప్రిన్సిపల్లో వాటర్ సెక్యూరిటీ ఒకటి, ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి, గవర్నమెంట్ సపోర్ట్ ఒకటి, ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఇంటర్వ్యూని ఈ 5 చేయాలనుకున్నాం. అందుకే నేను ఆర్కేఆర్ యాక్షన్ ప్లాన్ ఉండాలి మీ దగ్గర. రబీ, ఖరీఫ్, రబీ ఎవ్రీ సీజన్ ఈ 3 తయారవుతూ ఉంటాయి. అదే సమయంలో 5 ఏళ్ల తర్వాత అగ్రికల్చర్ ఏ విధంగా ఉంటుందో మీడియం టర్మ్లో ఒక ఐడియా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నెగోషియేట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా విల్లింగ్గా ఉన్నారు. దగ్గర ఒక 40,000 కోట్ల రూపాయల దగ్గర తీసుకొచ్చి హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ముందు తీసుకుపోవాలని. హార్టికల్చర్లో మీరు చూస్తే ఫ్రూట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ టుడే నెంబర్ 1. మన తర్వాత మహారాష్ట్ర, ఎక్స్టెంట్లో మహారాష్ట్ర ఉన్నారు, ప్రొడక్షన్లో మనం ఉన్నాం. దీన్ని మనం లాజికల్గా తీసుకుపోవాలంటే నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఫర్ ది వరల్డ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి హబ్ ఫర్ ఫ్రూట్స్ అన్నమాట. దీనికోసం మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు చూస్తే చాలా క్లియర్గా బనానా 18% మొత్తం హార్టికల్చర్లో 18% కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ బనానా. నవ్ అరౌండ్ 100 దగ్గర ఒక 100 ఒక 100 క్లస్టర్స్ని తయారు చేస్తున్నాం.
మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఈ 9 జిల్లాలు అంటే అప్ టు ప్రకాశం జిల్లా ఈ ప్రాజెక్ట్ కింద వస్తుంది, స్పెషల్ ప్రాజెక్ట్. ఇంకొక పక్క ఉత్తరాంధ్ర ఇంకా కొన్ని జిల్లాలు పూర్వోదయ కింద తీసుకుంటున్నాం. దాన్ని కూడా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ తయారు చేసి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏమేమి ఉన్నాయి ఇవన్నీ ఈ 2-3 అగ్రికల్చర్లో లాజికల్గా తీసుకెళ్ళడం, ఇండస్ట్రీ కూడా అదే మరి ఎక్కడ పాసిబిలిటీ ఉందో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసాం. 175 నియోజకవర్గాలు 175 ఎంఎస్ఎంఈలు పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం. అమరావతి హబ్ 5 స్పోక్ మోడల్, అవి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ కలెక్టర్స్ అంతా కూడా రాబోయే రోజుల్లో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ 1 AI 1 ఫ్యామిలీ యూజ్ కేస్ కానీ లేకపోతే వాడడం కానీ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సౌత్ ఇండియాలో మనం ఇంకా చాలా లోలో ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్ చూస్తే 24-25 చూస్తే 2,05,324 ఆల్ ఇండియా. తమిళనాడు 3,61,619, కర్ణాటక 3,80,906, తెలంగాణ 3,87,623, ఆంధ్ర 2,66,240, దెన్ 3,08,338 కేరళ. సదరన్ స్టేట్స్లో మనం లోయెస్ట్లో ఉన్నాం. ఒకప్పుడు తెలంగాణ మనం పోటీ పడుతూ ఉండే సమయంలో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి 3.5% డిఫరెన్స్ ఇన్ జిఎస్టిపి గ్రోత్, ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్. జిఎస్టిపి తగ్గింది, ఇన్ టర్మ్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది. దానివల్ల ఈ ఇబ్బందులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. మన దగ్గర ఉండే అడ్వాంటేజెస్ అన్నీ తీసుకొని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ దీంట్లో 5 ఇయర్స్లో మీరు చూసినప్పుడు మనం 12.02% పెరిగాం. మనకంటే కర్ణాటక కొంచెం, ఈ ఫిగర్స్ ఏ ఫిగర్ అండి ఇది? This is constant at 5 other states. కాదు, కాంపిటేటివ్ స్టాటిస్టిక్స్ సదరన్ స్టేట్స్ కింద 2వ కాలం. కరెంట్ ప్రైసెస్లో సైజ్ ఏదైతే ఉంది ఇది గ్రోత్ రేట్స్. సో అంటే కరెంట్ ప్రైసెస్లో మన 12.7 కర్ణాటక, ఇది 12.02 మనం అంటే కేరళ. సో ఇట్లా ఏ ఇయర్ ఇది? సో దిస్ ఇస్ ఫర్ ది 24-25 years లాస్ట్ ఇయర్. దిస్ ఇస్ పర్ క్యాపిటల్ పాపులేషన్ ఇట్లా. కాబట్టి మనకు చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ కానీ అనుకున్న విధంగా సాధిస్తే 2047కి విల్ బి నెంబర్ 1. ఏ 1 ఇయర్ ఒక సెక్టర్ కానీ ఒక వ్యక్తి మిస్ అయినా ఇట్ విల్ హ్యావ్ ఏ సెట్ బ్యాక్. కాబట్టి ఆ యాంగిల్లో మీరు వర్కౌట్ చేయండి. దెన్ దీంట్లో క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు అన్ని కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సెట్ చేసాం. ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం, ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టాం. ఎవ్రీబడి ఉన్నారు, పొజిషన్ చేసాం. ఓన్లీ యాక్ట్ చేయడమే మీ రెస్పాన్సిబిలిటీ. Sir, Collector Kadapa, sir. Sir, we have 2 issues, sir. One is commercial horticulture, Kadapa జిల్లాలో చాలా యాక్టివ్గా ఎక్స్పాండ్ అవుతా ఉంది సార్. అండ్ ప్రొడక్టివిటీ కూడా బాగా పెరుగుతూ ఉంది సార్. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రొడక్టివిటీ is also growing, sir. But one challenge which we are continuously facing, sir, is about the market intelligence, sir. Because, sir, all these days, sir, now we are reactive mode. Whenever an issue comes, sir, we are reacting, sir. But we don't have a market intelligence, especially for the commercial horticulture products, sir. For example, sir, banana gani, sir, danima gani, let's say even vegetables, and then chrysanthemum, sir, because we supply a lot of chrysanthemum to Bangalore market, sir, Chennai market, sir, even Delhi market, sir. సో ఆ స్పెషలైజ్డ్ ఇన్పుట్స్ అనేది కొంచెం డెవలప్ చేయాలి. ఇక్కడ శ్రీనివాసల్ రెడ్డి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఇప్పుడు 3 కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నాం. మీకు అందరికి ఒక అవగాహన ఉండాలి. ఇంకా డిపార్ట్మెంట్ ఈజ్ అనేబుల్ టు కమ్యూనికేట్ టు దెమ్. నాకు అది కనపడుస్తూ ఉంది. అందరూ ఇక్కడే ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకి కమ్యూనికేట్ కాలేదు. ఈరోజు మనం 3
First time Deloitte and also KPMG, And EY. PMG and ENY. ENY, KPMG, Deloitte ముగ్గురిని పెట్టుకున్నాం. డెలాయిట్ వచ్చి ఏ వర్క్ చేస్తున్నారు? సార్ డెలాయిట్ ఏమో అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ మార్కెటింగ్ సార్. అగ్రికల్చర్, హార్టికల్చర్, మార్కెటింగ్ పెట్టుకున్నాం. ENY ఫిషరీస్ అండ్ లైఫ్ స్టాక్ ఇస్ KPMG. కేపీఎంజీ లైఫ్ స్టాక్ పెట్టాం, ముగ్గురిని పెట్టాం. అదే మరి గేట్స్ ఫౌండేషన్ కూడా టెక్నాలజీ వరకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. అగ్రి వాచ్ని కూడా పెట్టుకున్నాం. మీరు ఇక్కడ ఆల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, మీ ఏడాది డిపార్ట్మెంట్స్ నేను చెప్తున్నా, మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీరేదో కిందికి పంపించడం కాదు, అందరికీ సెన్సిటైజ్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. నేను మొన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని చాలా స్పష్టంగా చెప్పాం. మేము ఆలోచించేది ఒక 2-3 సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్ కంటే అగ్రికల్చర్ మీద చాలా ఫోకస్ చేయాలి. అగ్రికల్చర్ ఎంత కష్టపడినా కూడా అన్సర్టనిటీస్ ఎక్కువ వస్తున్నాయి. మనం ఒక చిన్న పని చేసాం కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. నేను వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి రాయలసీమ హార్టికల్చర్, ఆంధ్ర మొత్తం కోస్టల్ ఆంధ్రాలో అక్వాకల్చర్, టోటల్ కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళాలని ఫస్ట్ నుంచి చేస్తున్నాం. అందుకే ఈరోజు దేశంలో మీరు చూస్తే హైయెస్ట్ ఫ్రూట్స్ ఆంధ్రప్రదేశ్, హైయెస్ట్ అక్వాకల్చర్ ఆంధ్రప్రదేశ్. అరకు కాఫీ నుంచి కమర్షియల్ క్రాప్స్లో కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేదంటే ఆ క్లారిటీ ఉండాలి. ఇందులో కూడా అన్సర్టనిటీస్ వస్తున్నాయి. మార్కెటింగ్గా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేయాలి. అదే మరి మనం ప్లాన్ చేసిన తర్వాత ఒకేసారి 2-3 ఉన్నాయి. కొన్ని 1 సీజన్ క్రాప్స్ ఉంటాయి, కొన్ని పెరినియల్ క్రాప్స్ ఉంటాయి. ఇప్పుడు పామాయిల్ ఉంది, ఇప్పుడు వేస్తే అది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. మ్యాంగో ఉంది అంతే, ఆరెంజెస్ ఉన్నాయి. ఇలాంటి క్రాప్స్ అన్ని ఒకసారి పెడితే ప్రొడక్టివిటీ, మార్కెటింగ్ చూసుకోవడం తప్ప వేరే ఇది ఉండదు. కానీ డొమెస్టిక్ మార్కెటే మొత్తం మీట్గాలేము. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రోడక్ట్స్ అని తినే పరిస్థితులు లేరు. అక్కడి నుంచి నేషనల్ మార్కెట్ కూడా స్టాచ్యురేషన్ వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ పోవాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన క్వాలిటీ పారామీటర్స్లో మళ్ళా ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసి, పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు సర్టిఫికేషన్ని చూస్తున్నారు, రెసిడ్యూ చూస్తున్నారు, రిజెక్ట్ చేసేస్తున్నారు. దట్ ఈస్ వేర్ కలెక్టర్స్ మీరంతా కూడా FPOలు పెట్టి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి, అందుకే ఇప్పుడు మేజర్ ప్లేయర్స్ కూడా తీసుకొస్తున్నాం. నేను చెప్పిన 40,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ అయితే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్కి, ఏది వాటర్ కానీ, మైక్రో ఇరిగేషన్కి కానీ, అదే వారికి లాజిస్టిక్స్ కానీ, క్రాప్ని పెంచడానికి కానీ ఇవన్నీ పెడితే ఒక 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల దగ్గర ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో లాజిస్టిక్స్ అంతా కోల్డ్ చైన్ లింక్ కానీ, లేకపోతే ప్రాసెసింగ్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, అలాంటి ప్లేయర్స్ అందరూ రావాల్సిన అవసరం ఉంది. ఈ 2 వస్తే అప్పుడు హార్టికల్చర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈరోజు ఉదాహరణకి ఇంత మునుగు కూడా పెట్టారు మీకు, మన వాళ్ళు చెప్పినప్పుడు మ్యాంగో ఉంది. ఒక ఫ్రూట్ కవర్ ఒకటి వాడితే సేమ్ క్రాప్ డబుల్ అవుతుంది రేట్. సైజు పెరుగుతూ ఉంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతూ ఉంది, దెన్ డ్యామేజ్ తగ్గుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అది టేబుల్ వెరైటీ కింద ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి ప్రీ హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్, డ్యూరింగ్ హార్వెస్టింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవి ఉన్నాయో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేస్తున్నాం, దానివల్ల కొంతవరకు ఫలితాలు వస్తున్నాయి, కానీ ఇది చాలదు. ఈ విషయం అందరూ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడుండే కన్సల్టెంట్స్ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏం చేశారో అది కన్సల్టెంట్స్ ఎప్పుడు కూడా ఐడియాస్ ఇస్తారు. లేకపోతే కన్సల్టెంట్సే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేది ఐడియాస్ వరకే. దానికి ఓనర్షిప్ తీసుకోవాల్సిన మీ బాధ్యత. మీరు లీడర్షిప్ ఇవ్వాలి. ఆ లీడర్షిప్ ఇస్తే ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ఇప్పుడు నన్ను ఇక్కడ కలెక్టర్స్ కలెక్టర్ మాట్లాడుతున్నాం, మీరు ఆ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకూడదు. మీ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వాళ్ళని కనబడాలి. ఏం చేశారు చెప్పాం కదా,
ఇప్పుడు వస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడాలి. మీరేం చేస్తున్నారు, కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చి రికార్డు కోసం మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. బీ క్లియర్, మిస్టేక్ చేసుకోవద్దండి. ఇక్కడ రికార్డుకి మాట్లాడితే లాభం లేదు. పర్ఫార్మెన్స్కి మాట్లాడండి, ఇంప్రూవ్మెంట్కి మాట్లాడండి. యూ ఫైట్, దెన్ ఐ విల్ అప్రిషియేట్ యూ. సార్ పిఎంఎంఎస్వై ప్రోగ్రామ్ ఉంది సార్, ప్రైమ్ మినిస్టర్స్ మత్స్య సంపద యోజనలో కొన్ని ఉన్నాయి సార్ యూనిట్స్. అందులో వన్ ఆఫ్ ద స్కీమ్ ఈస్ 5 lakhs యూనిట్ కాస్ట్ తోటి బోట్స్ ఇవ్వచ్చు సార్. ఆ 5 lakhs యూనిట్ కాస్ట్లో 33 feet బోట్ వస్తుంది, 150 kgs నెట్ వస్తుంది, 5 horsepower మోటార్ వస్తుంది సార్. అవి తర్వాత మోపెడ్స్ ఇస్తాము, తర్వాత ఆటోస్ ఉన్నాయి, వెహికల్స్ ఒక 20 to 25 lakhs కాస్ట్ తోటి వెహికల్స్ ఉన్నాయి సార్. ఈ వెహికల్స్ అంత కాస్ట్ కాకుండా చిన్న వెహికల్ యూనిట్ కాస్ట్ అనేది ఒకటి ఉంటే ఒకటి బాగుంటుంది సార్. అదే 10-12 lakhsది అదొకటి యూనిట్ కాస్ట్ ఒకటి చేంజ్ కావాలి. తర్వాత బోట్స్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ 5 lakhs కాకుండా 1 lakh, 2 lakh, 3 lakhs ఉంటే వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి వీలు ఉంటుంది సార్. దెన్ ఎనీబడి యూ కెన్ రైజ్ యువర్ క్వశ్చన్స్, దెన్ దే విల్ రైట్ డౌన్. మీరు రాసుకోండి డిపార్ట్మెంట్స్ అని చెప్తాను నేను ఎట్ చేయాలనేది. టైం తక్కువ ఉంది కాబట్టి అందరిని చెప్పనండి, దానిపైన కామెంట్ చేస్తాను. సార్ బాపట్ల సార్, సో బాపట్లలో సార్ సూర్యలంక బీచ్ మరియు చిరాల బీచ్ ఈజ్ ఆల్రెడీ ఫేమస్ సార్. కానీ సార్ ఇప్పుడు NH 167A ఇస్ నియరింగ్ కంప్లీషన్. డే బై డే వీఆర్ హ్యావింగ్ మోర్ ఫుట్ ఫాల్ సార్. రేపు మహానగర అమరావతికి సూర్యలంక ఇస్ ద నియరెస్ట్ బీచ్ సార్. ఇది లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ బీచ్ సార్ అండ్ చాలా ప్రిస్టీన్ బీచెస్ ఉన్నాయి అండ్ వీఆర్ సీయింగ్ ఇంక్రీస్డ్ ఇంట్రెస్ట్ సార్. ఈ మొత్తం బీచ్ని వీ హ్యావ్ టు హ్యావ్ ఎ స్పెషల్ లుక్ సార్ అండ్ గివ్ ఎ ప్రాపర్ గైడ్ లైన్స్ సో దట్ టూరిజం అనేది ఒక మంచి డైరెక్షన్లో హైయెస్ట్ క్వాలిటీలో మేము ముందు తీసుకెళ్ళగలుగుతాం సార్. మీ దగ్గర సూర్యలంక వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సినరిక్ ప్లేస్. అది కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే హైదరాబాద్కి దట్ ఈస్ ఎ గేట్ వే. ఎందుకంటే బీచెస్ ఎక్కడా లేవు, అక్కడ అందరూ ఇక్కడికే వస్తారు. అక్కడి నుంచి మీరు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి డిపార్ట్మెంట్ కూడా మొన్న కూడా చెప్పాను నేను, వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో క్రియేటివ్ కంపెనీస్ రావాలి. ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఆడ ఒక చిన్న హోటల్ కట్టేసి దాన్ని స్పాయిల్ చేస్తే కరెక్ట్ కాదు. హై అండ్ టూరిస్ట్ కూడా వచ్చే పరిస్థితి రావాలి. దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. నేను నిన్న కూడా చెప్పాను, మీరు వర్కౌట్ చేయండి దానికి, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. సార్ NH 167A సార్, అది చిరాల రామాపురం బీచ్ అని, ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు ద బీచ్ సార్ 0 point. దట్ స్ట్రెచ్ అరౌండ్ 4 kilometers ఆల్సో హైయెస్ట్ పొటెన్షియల్ ఇస్ దేర్ సార్. నేను ఏమంటానంటే మొత్తం ఆ ఏరియా అంతా తీసుకొని బీచ్ దగ్గరికే రోడ్డు పోవాల్సిన పని లేదు. నేషనల్ హైవే నుంచి మనం రోడ్డు తీసుకుంటాం ప్రాపర్టీస్ డెవలప్ చేసి. ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ టూరిజం అంతా అట్లనే ఉంటుంది కాబట్టి మీరు వర్కౌట్ చేయండి. అక్కడ ఎంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ఎంత సూటబిలిటీ ఉంది, మీరు కలెక్టర్గా మీరు వర్కౌట్ చేసి టూరిజం డిపార్ట్మెంట్ మీరు స్పెషల్ ఫోకస్ పెట్టండి ఈ క్లస్టర్స్ కింద. విల్ డూ ఇట్. సార్ నమస్తే సార్, సత్యసాయి డిస్ట్రిక్ట్ సార్ 2 issues సార్. వెటర్నరీ వైపు నుంచి సార్ మాకు సత్యసాయి డిస్ట్రిక్ట్కి సెక్స్ ఆర్టెస్టమెన్ 100% ఫ్రీ ఇచ్చారు సార్. అండ్ అది పబ్లిక్లో కూడా ఇది సీజన్ సార్, వీఆర్ గోయింగ్ టు అచీవ్ 100% టార్గెట్ సార్. అయితే సార్ ఇక్కడ మాకు 34 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ వేకెన్సీస్ ఉన్నాయి సార్ మా జిల్లాలో. అది లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉంది సార్. అండ్ రెండోది సార్, మనకు సహజంగా బ్యాంక్ లోన్స్ ఏదైనా తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ అవ్వాలి సార్. ఈ జన్ సమర్థన్ పోర్టల్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు సార్. దీంట్లో ఒక్కసారి ఫార్మర్ ఈకేవైసీ అయిపోతే ఈవెన్ సూర్య గారు కానీ ఈవెన్ అనిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్ ఏ లోన్ అయినా సరే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ సార్. సో వీ కెన్ ట్రాక్ ద అప్లికేషన్, అంతా డిజిటల్ అప్రూవలే ఉంటుంది సార్. ఇది కొన్ని జిల్లాలకి అంటే నార్థన్ స్టేట్స్లో చాలా చోట్ల అన్ని సర్వీసెస్ ఎనేబుల్ చేశారు. మనకి ఇంకా కొన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంది సార్. వీ హ్యావ్ రేజ్డ్ ఎ లెటర్ ఆల్సో టు ద సెక్రటరీ గారు. సో ఇది కనుక వస్తే సార్ మనం సచివాలయం లెవెల్లోనే ఫార్మర్స్కి అన్ని రకాల లోన్స్ ఇవ్వచ్చు సార్ విత్ 1 ఈకేవైసీ. అండ్ సార్ యాజ్ ఫార్ as టూరిజం సెక్టర్ ఈస్ కన్సర్న్ సార్, 16th నుంచి 23rd వరకు సెంటనరీ సెలబ్రేషన్ సత్యసాయిబాబా వారిది మీ యొక్క డైరెక్షన్లో సార్ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం, జీఓఎంసీ ఇచ్చిన అడ్వైజులు అండ్ మన సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన మార్గదర్శకం ప్రకారంగా ఇంచుమించుగా 8.5 లక్షల పబ్లిక్ వచ్చారు సార్. అండ్ కోఆర్డినేటెడ్గా టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేశాం సార్. మీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.
Sir, Anakapalli, sir. ప్లీజ్. Sir, we have a issue related to monkeys, sir. My district is bordering ASR. So ASR నుంచి కింద దిగుతున్నాయి, కింద ఉన్న హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ ఇవి అఫెక్ట్ చేస్తున్నాయి సార్. సో వీ గాట్ హోల్డ్ ఆఫ్ సమ్ మంకీ క్యాచెస్, వీ వర్ ఏబుల్ టు క్యాచ్ ద మంకీ. రిలీజ్ చేయడానికి ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న ఫార్మర్స్ ఒప్పుకోవట్లేదు సార్. ఇఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్యాన్ గివ్ అస్ comfortable habitat and identify and let us know, it will be helpful, sir, because this is creating a bigger issue in the district, sir. ఇక్కడ ఉన్నారా ఇతను? ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. Good afternoon, sir. Kantilalji, I think we had discussed, right? We had discussed in the, as a part of Hanuman program. Yes, sir. సార్, ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా సార్, ఈ హనుమాన్ ప్రాజెక్ట్ని మనం తీసుకుంటున్నాం సార్. ఈ హ్యూమన్ యానిమల్ ఎక్కడైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఉందో దీన్ని తీసుకుని సార్, వీటిని ఈ మంకీ మెనస్ని తగ్గించడానికి కూడా ఒక ప్లాన్ స్ట్రాటజీ తీసుకున్నాం సార్. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, రోల్ అవుట్ చేస్తాం. ముందు ఇక్కడ తీసుకొని నాకు వర్కౌట్ చేసి దాన్ని మీరు ఫైనల్ 2 days దే విల్ కమ్ బ్యాక్. అంటే ఈ ఎలిఫెంట్ దాని గురించి కూడా ఉంది సార్, దాని గురించి కూడా ఇచ్చారు. ఈ రెండు కూడా ఎలిఫెంట్, ఇంకా పక్కన టైగర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు హ్యాబిటేషన్ టైగర్స్ కూడా వస్తాయి. ఇవన్నీ అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నప్పుడు బయోడైవర్సిటీలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. హౌ టు వర్క్ ఇట్ అవుట్, యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ కంటిన్యూస్. Could you send the details, like what is what is the area they're damaging? What is the size of the area? So almost 12 mandals, sir, along ASR border. How many groups are there? Troops, sir. No, I mean, group of monkeys. Sir, troops, we were able to identify 7 in that particular mandal. ఒకటే మండల్ తీసుకున్నాం ఇప్పటికి. Have you taken the support of Forest Department, DFO? Yes, sir. DFOనే అరేంజ్ చేశారు మంకీ క్యాచర్ రాజమండ్రి నుంచి. తీసుకున్న అంటే వీ స్టార్టెడ్ ఇట్, రిలీజ్ చేసినప్పుడు ఏఎస్ఆర్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, సెయింగ్ దట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టద్దు, మాకు కూడా క్రాప్స్ ఉన్నాయి, అఫెక్ట్ అవుతాయి అని. సో దిస్ హస్ బికమ్ అన్ ఇష్యూ బిట్వీన్ బోత్ డిస్ట్రిక్ట్స్. ది వే యు ఆర్ డూయింగ్ సార్, చేసిన తర్వాత మళ్ళీ వదిలిపెడుతున్నారు ఎక్కడ? తీసుకెళ్ళి They have to be sterilized, sir. They have to be sterilized and they have to be చేయాలి కదా, certain designated places లో చేయాలి. స్టెరిలైజేషన్ Now we have introduced that part. స్టెరిలైజేషన్ చేయాలి. ఇప్పుడు ఇవి కూడా డాగ్స్ మెనేస్ కూడా ఉంది. yes sir, I was about to mention that also. ఇవన్నీ నారాయణ గారు లాస్ట్ టైం చేశారు, మళ్ళీ వదిలిపెట్టారు. డాగ్స్ కూడా స్టెరిలైజ్ చేసి చాలా ఎక్సర్సైజ్ చేసాం సార్. ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చాడు కూడా కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను సార్ డాగ్స్ది. ఇవాళ మార్నింగ్ కూడా వారానికి ఒక రోజు తీసుకున్నాను సార్. ఇమ్మీడియట్గా ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఇట్లా ఈజ్ అటెంప్టింగ్ టు ఇట్, దాన్ని వర్కౌట్ చేస్తారు. మీరు కూడా ఏ జిల్లాల్లో మీకు ప్రాబ్లం ఉందో, ఎలిఫెంట్ అయితే అందరికీ అవేర్, ఓన్లీ మంకీస్ ఒకటి ఎవ్రీవేర్, అది మన డాగ్స్ ఒకటి. These are all predominant problems. Sir, NTR district, sir, regarding monkeys, mainly horticulture కానీ ఏదైనా క్రాప్ కన్వర్షన్కి ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది ఇదే సార్ మనకు అబ్జర్వేషన్ సార్. కోతులు వచ్చినాయి, తినేస్తున్నాయి, అన్ని పీకేస్తున్నాయని. వీ ట్రైడ్ ఆన్ 2-3 ఆప్షన్స్ సార్. మంకీ క్యాప్చర్స్ అంటే పబ్లిక్లో కూడా ఉన్నారు సార్ చాలామంది. వాళ్ళని పిలిపిస్తే ఒక టీం వచ్చి 1 మంకీ క్యాప్చర్ 750 రూపీస్ అడిగారు. అంటే జీపే ద్వారా చేయించేద్దాం అనుకున్నాం గ్రామ పంచాయతీ ద్వారా. సో 1 మంకీ 750 అడిగారు. దెన్ నెగోషియేషన్ అంతా దెన్ ఈ కేమ్ టు 300 సార్. వాళ్ళ మెకానిజం ఏంటంటే ఒక దగ్గర పట్టుకెళ్ళి ఇంకొక దగ్గర వదిలేస్తున్నారు. సో 1 village సొల్యూషన్ బికమ్ ప్రాబ్లమ్ ఫర్ అదర్ విలేజ్. దెన్ వీ వాంటెడ్ సొల్యూషన్ ఇన్ ద ఫారెస్ట్ సార్. ఫారెస్ట్లో సార్ చిత్తూరు ఏరియాలో ఒక దగ్గర చేసినట్టున్నారు సార్. ఫారెస్ట్లో పెద్ద ఇప్పుడు ఈవెన్ మనం ఇక్కడ కూడా పక్కూర్లో ఫారెస్ట్లో వదిలితే మళ్ళీ అక్కడ తిరిగి ఊరికే వస్తాయి సార్. సో నవ్ వీ వాంట్ సమ్ captive area in the forest and not disturbing the habitat, but at the same time containing them in one place. There are 2 types of monkeys are there. One is an endangered one with white hair will be there. Sir. And the regular monkeys can be, I mean, we can do something about it. These are protected animals, one particular group. So we have to look what kind of species are there. తమరు చెప్పింది ప్రొటెక్టెడ్, ఇక్కడ ప్రాబ్లం లేదు సార్ మనకు. జనరల్గా ఉంటాయి సార్, గ్రే కలర్ ఉంటాయి చూడండి సార్, అవే ఎక్కువ ఉన్నాయి, అవే మెయిన్ డ్యామేజింగ్ ఆల్సో సార్. No, we had discussed about it and I think we'll take a note of it. Yes sir. ఇంకొకటి సార్, అంటే మన కాన్ఫ్లిక్ట్ వచ్చింది కాబట్టి ఇన్ మై డిస్ట్రిక్ట్ ఐ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఇష్యూ ఆఫ్ వైల్డ్ కౌ సార్.
ఈ చంద్రలపాడు మండలాల్లో వైల్డ్ క్యాటల్ ఐలాండ్ నుంచి వస్తున్నాయి సార్. అవి ఏమైంది, ఎందుకు వచ్చిందంటే హిస్టరీ కొంచెం స్టడీ చేస్తే ఇంతకుముందు ఐలాండ్లో గడ్డి అవన్నీ ఉండేది, గ్రాస్ ఉండేది, దే యూస్ టు బి దేర్. ఈ మధ్య ఏమైందంటే అక్కడంతా సుబాబులు వేసుకున్నారు సార్ ఐలాండ్స్లో. ఐలాండ్ కూడా ఎక్కడ ఉన్నాయి, అటువైపు గుంటూరు అంటే పల్నాడు జిల్లా, ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా సార్. అక్కడంతా సుబాబులు వేసేసరికి దీనికి మేత లేకుండా పోయి అందరూ ఊరి మీద వచ్చేస్తున్నాయి. సో ఈ నార్మలీ ఈ పంటలు వేసినప్పుడు ఈ నారేసే టైంలో వచ్చేసి మొత్తం పాటు చేస్తున్నాయి సార్. అదేంటి మొత్తం స్టడీ చేసాం సార్, విత్ డ్రోన్ కూడా పెట్టి చేసాము. వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేషన్ ఎలా ఉంటుందంటే 200-300 గ్రూప్ వస్తాయి సార్. ఒకసారి ఒక ఏరియాకి వచ్చిందంటే ఇంకా అది ఏ పంటను కూడా మొత్తం తొక్కేస్తాయి లేదా తినేస్తాయి. మనుషుల దగ్గరికి వెళ్తే దే విల్ అటాక్ హ్యూమన్ ఆల్సో సార్. సో పరిస్థితిలో ఏం చేద్దామని 2-3 ఆప్షన్స్ వర్కౌట్ చేసాం సార్. వైల్డ్ క్యాటల్ సార్, వైల్డ్ క్యాటల్ సార్. వైల్డ్ ఎందుకు అంటే అవన్నీ ఒంగోలు బ్రీడ్లా కనిపిస్తాయి సార్ చూస్తే. చిన్నగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళి పాలితే మంచిగానే ఉంటాయి అవి. బట్ వన్స్ దే వైల్డ్లీ గ్రో దే ఎజిటేట్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్. చూస్తే అయితే పరిగెడతాయి లేదా మీద పడతాయి, అలా ఉంటుంది సార్. క్రాప్ అయితే కంపల్సరీ నాశనం అయిపోతా ఉంది. దానికి 2 ఆప్షన్స్ చూసుకున్నాం సార్. నేను పల్నాడు కలెక్టర్తో ఐ హ్యాడ్ వీసీ ఆల్సో విత్ దెమ్. అక్కడ ఏం చేసామంటే ఆ ఐలాండ్లో అయితే ఉందో అరౌండ్ 400 acres ఉంది సార్ ఏరియా. అక్కడ సుబాబులు వేసుకున్నారు. అవన్నీ యాక్చువల్లీ పట్టా లీజ్ సార్, ఏక్సల్ పట్టా ఇచ్చున్నారు. ఆ రైతులతో మాట్లాడితే వీలైతే అక్కడ గడ్డి పెంచుతాం మనమే, సో దట్ కౌ అక్కడే ఉండిపోతాయి. ఇది 1 ఆప్షన్. రెండోది ఏంటంటే ఇట్ కమ్స్ అరౌండ్ 25 kilometers సార్. ఎక్కడైతే మా జిల్లాకు వచ్చి అవి మీద పడుతున్నాయో అక్కడ గడ్డి వేస్తే అక్కడ ఉంటాయి. మళ్ళీ అటువంటి ఇక్కడ వచ్చే టెంపరేచర్ ఉంటే వీ విల్ గో ఫర్ సోలార్ ఫెన్సింగ్ సార్. దానికి 1.25 crore ఎస్టిమేట్ వచ్చింది. అది కూడా చేసి పెట్టుకున్నాం సార్. దట్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ సమ్ డిపార్ట్మెంట్ సార్. అది కాదు, నేను అడిగేది ఏంటంటే మీకు అక్కడ అది మేనేజ్మెంట్ ప్రాబ్లం తప్ప ఇట్ ఇస్ నాట్ ఎ వైల్డ్ ఎనిమల్ సార్. ఇది వైల్డే సార్, ఎందుకంటే ఇట్ వాజ్ నెవర్ డొమెస్టికేటెడ్ సార్. ఇట్ నెవర్ కేమ్ ఇన్ టచ్ విత్ హ్యూమన్ బీయింగ్. అవి వైల్డ్లోనే ఉంటున్నాయి, అక్కడే రిప్రొడ్యూస్ చేస్తున్నాయి, అక్కడే ఉంటున్నాయి. ఈవెన్ తాడు కూడా లేదు దానికి. ఎక్కడ ఉంటాయి ఇవి? ఐలాండ్లోనే ఉంటున్నాయి సార్. లంకా ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటున్నాయి. నేను అది కూడా ఎలా వెళ్ళాయి ఇవి అంటే, ఇంతకు ముందు పీపుల్ యూస్ టు గో ఫర్ వైల్డ్ దీనికి మేతకి వెళ్ళినప్పుడు 1-2 ఉండిపోయా ఉంటాయి సార్ ఫారెస్ట్లో. సో పీపుల్ నెవర్ యూస్ టు బాదర్. అవి అక్కడే ఉన్నాయి, అక్కడే పెరిగాయి. నౌ ద నంబర్ ఇంక్రీజ్డ్ అరౌండ్ 2000 ఉన్నాయి సార్ టోటల్. డ్రోన్లో మనం తీసి చూసాము. ఒక 2-3 గ్రూప్లో ఉంటాయి. దే గో ఇన్ గ్రూప్, కమ్ ఇన్ గ్రూప్, మోర్ దెన్ 2000 ఉన్నాయి సార్. నంబర్ పెరిగేసరికి దాని డిమాండ్ పెరిగింది, గ్రాస్ డిమాండ్. Confined to one particular area. Confined to particular area. And this comes under 2000 animal husbandry or forest husbandry. And forest department can work it out. Both of you can sir. This falls under forest department or animal husbandry? I think Rajshekhar sir should clarify, sir. No, I am clarifying. Rajshekhar sir is disowned, then forest department owns. It's a unique issue. Your problem. Sir, both of them disowned it, sir, when they requested, because let us consider as wild animal, then we'll find a solution. It is forest, sir. Last time we had this issue, sir, in Uravakund only. Manam appudu we got those tranquilizer experts from Kerala and we shift them to the forest, sir. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలనో లేకపోతే ఇవన్నీ తీసుకుపోయి డీప్ ఫారెస్ట్ లో వదిలిపెట్టి చేయడం ఒక యాంగిల్. లేకపోతే అవుట్ టు డూ ఇట్ వీ హావ్ టు ప్రొటెక్ట్. బట్ అసలు టెంపరీ మెజర్ గా ఇన్ కోఆర్డినేషన్ విత్ పల్నాడు ఐ వాంట్ టు గో ఫర్ గ్రాస్ దేర్ సార్. ఇప్పుడు ఆ ఫార్మర్స్ కి కంపల్సరీ చేయాలి సార్. ఎలాగైతే మనం డిజాస్టర్ వాళ్ళకి పర్ ఎకర్స్ కంపల్సరీ ఇస్తాము, ఆ 400 ఎకరాలు కంపల్సరీ ఇస్తాం. అక్కడ గడ్డి పెంచితే అట్లీస్ట్ బాగు కొంచెం వరకు ఆగుతాయి గడ్డి తినుకుంటూ. మళ్ళీ ఇటువంటి టెంప్టేషన్ ఆపడానికి విల్ గో ఫర్ ది సోలార్ ఫెన్సింగ్ సార్. అది టెంపరీ సొల్యూషన్ అయితే కావాలి సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ కూర్చొని కమ్ అవుట్ విత్ I'll take it forward. దట్ ఈస్ బెటర్. అవసరమైతే ఏమైనా ప్రొటెక్టెడ్ హిల్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఏమైనా వదిలిపెట్టగలుగుతామా, ఏం చేయగలుగుతాం విత్ ఫార్డర్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్. వీటికంతా ఫార్డర్ డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఊర్ల మీద తక్కువ వస్తాయి. అది లేనప్పుడు ఇంకా పొలం మీదకి వస్తాయి. ఈవెన్ ఇంకా వేరియస్ ఇవి ఉంటాయి అన్నీ కూడా. ఫారెస్ట్ అనిమల్స్ అన్నీ ఎప్పుడు ఫార్డర్ లేదో అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. How much acreage it is affecting? It is impacting around 800 acres, sir. Around 4 villages. How many farmers are getting affected? Farmers వరకు 350 farmers ఉన్నారు సార్ నాకు. 4 villages సార్. టోటల్ స్ట్రెచ్ ఇన్ ది కృష్ణా రివర్ 25 kilometers వస్తుంది సార్ మొత్తం ఆవులు వచ్చేది చూస్తే. ఆ 25 kilometers సోలార్ ఫెన్సింగ్ అనుకున్నాము. బట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ మెయిన్లీ అదే ఫారెస్ట్ వాళ్ళు చేయాలా లేదా అనిమల్ హస్బెండరీ వాళ్ళు చేయాలా అనే దాంట్లో కొంచెం అడిగాం సార్. సార్ కమింగ్ బ్యాక్ టు మంకీ సార్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మీనెస్ సార్. మ్యాన్యువల్ కాన్ఫ్లిక్ట్ విల్ బి దేర్. అంటే
regular demand from the public is to go for culling, which law does not allow for monkeys. On long run, we need to have a policy at the panchayati level, sir, where with the panchayati funds, if panchayati can able to manage the capturing activity is concerned, కొంచెం తగ్గుతుంది సార్. ఇది నాట్ ఓన్లీ అగ్రికల్చర్ సార్, వాళ్ళ పిల్లల మీద పడుతున్నాయి, ఈవెన్ ఇంటి దగ్గర వాళ్ళు ఏమైనా బయట పెట్టుకుంటే అది కూడా తినేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. అది ఇట్స్ క్రియేటింగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆల్సో సార్ ఇన్ కమింగ్ డేస్. దట్ నీడ్ టు బి హోలిస్టికల్లీ లుక్డ్ ఆఫ్టర్ సార్. ఓకే, మీరు వర్కౌట్ చేయండి దాన్ని. మీ ఇద్దరు ఫారెస్ట్ అండ్ ఆల్సో అనిమల్ హస్బెండరీ, బోత్ ఆఫ్ యూ కెన్ సిట్ టుగెదర్. Both sir, and collectively it's one is about monkeys, about wild cattle, and also street dogs. We'll coordinate and we'll find out. పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా సంబంధం గట్రా 3 కోఆర్డినేట్ చేసి we have to find a solution. ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీసెస్, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు ఒక పని చేస్తాం. ఎనీథింగ్ బ్రీఫ్ sir? One small issue, sir. Actually, in Nellore district, sir, we are facing problem from Tamil Nadu, sir. But they are repeatedly big boats, fishing boats are coming, sir, and these are big trawlers, sir. So our boats are very small, sir, and these big trawlers, sir, they are taking the maximum catch, sir. So recently 2 boats were also seized, sir, and we gave a stern letter to them that they should not be entering the water of AP, sir. But last week we saw another 4 boats coming, sir. So now it is becoming, the issue is becoming intense, sir, and all along the coast the fishermen are agitating, sir, on this. ఈ ప్రాబ్లం ఎప్పుడూ ఉంది. ఈ మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్లో, ఇది బంగ్లాదేశ్, అక్కడ ఫిషర్మెన్ మన దగ్గరికి వచ్చారు, మనవాళ్ళు అక్కడికి పోయారు, వాళ్ళని అక్కడ మనవాళ్ళు అరెస్ట్ చేశారు, మనవాళ్ళని ఇక్కడ మనం అరెస్ట్ చేసాం. ఇప్పుడు స్వాపింగ్ చేసే పరిస్థితి వచ్చాం. అంటే వీళ్ళు కొంచెం, మనం కూడా డిసిప్లిన్ పెట్టాలి, వాళ్ళని డిసిప్లిన్ పెట్టాలి. మీరు ఒకసారి టేకప్ చేయండి. ఎప్పటికప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని పెట్రోలింగ్ కూడా పెట్టుకొని మన బార్డర్స్ మనం కాపాడుకోవాలి. మనం కూడా ఎలాంటి వెజల్స్ కూడా మనం ఇవ్వాలి మన ఫిషర్మెన్కి కూడా, డీప్ సీకి పోవడానికి. ఉన్నాయి సార్. నమస్తే సార్. మనకు 50 డీప్ సీ వెజల్స్ ఉన్నాయి సార్. ఆ 50 డీప్ సీ వెజల్స్లో ఇంకొక 37 పెండింగ్ ఉన్నాయి సార్. అది గ్రౌండ్ చేస్తే మనకు మీరు తీసుకోండి, ఎన్ని కావాలో మనం వర్కౌట్ చేసి కొంత ప్రొవైడ్ చేద్దాం మన వాళ్ళకి. సార్ ఒంగోలులో కూడా సేమ్ ప్రాబ్లం ఉన్నది సార్. అట్లీస్ట్ ఒక్క బోట్ అన్నా ఇస్తే కనుక కొద్దిగా ప్రొటెక్టివ్గా ఉంటుంది సార్. అక్కడ అయితే అన్నీ కూడా మీరు రాసుకొని ఎన్ని కావాలో అవి వర్కౌట్ చేసి మీ దగ్గర ఫండ్స్ లేకపోతే చెప్పండి, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాను. విల్ ప్రొవైడ్ ఫండ్స్. మెరైన్ పోలీసింగ్ ఉంది కానీ అంత యాక్టివ్గా లేదు. ఎంత ఉంది మన దగ్గర మెరైన్ పోలీస్? డొమెస్టిక్ కంట్రోల్ స్టేషన్ ఇచ్చారు సార్ అలాంగ్ ద కోస్ట్. వాళ్ళకి మనం పెట్రోలింగ్ బోట్ కూడా ఇచ్చాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. కానీ క్రూకి ఓఎండ్ఎంకి మనం డబ్బు ఇవ్వట్లేదు సార్. సో బోట్స్ అన్నీ ఉన్నాయి కానీ పని చేయట్లేదు సార్. ఎవరు కంట్రోల్లో ఉంది ఇది? మెరైన్ కంట్రోల్ సార్. కృష్ణబాబు మీరాలో ఉంటే ఎవరు? పోలీస్ సార్, డీజీపీ గారే మేనేజ్ చేస్తారు. ఓకే, రైట్ డౌన్. మధ్యాహ్నం రేపు టుమారో ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. టుమారో ఆఫ్టర్నూన్. సార్ స్మాల్ ఇష్యూ సార్. డాగ్స్ సంబంధించి మొత్తం 2,25,000 ఎస్టిమేషన్ వేసాం సార్. 1,33,000కి ఇప్పుడు స్టెరిలైజేషన్ చేసాం సార్. ఇంకొక నియర్లీ 1 lakh ఉంది. రాబోయే 3 monthsలో అన్నిటి కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తాం. ఓకే, డైలీ 2,000 స్టెరిలైజేషన్. అర్బన్ ఏరియా చేస్తున్నారు, వాట్ అబౌట్ రూరల్ ఏరియా? సార్ మియర్ స్టెరిలైజేషన్ ఒకటి సరిపోవట్లేదు సార్. అది కరిచేస్తున్నాయి. అది చాలా కంప్లైంట్ ఉంది. అది ఏంటంటే బిట్వీన్ యానిమల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ మధ్యలో కొట్టుకుంటూ ఉన్నారు. అది సుప్రీంకోర్టు ఈ మధ్య ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యాం. సెన్సిటివ్గా ఉండకుండా కొంచెం ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. వాడు చాలా ఫర్మ్గా చెప్పారు యాక్షన్ తీసుకోమని. గవర్నమెంట్ తీసుకోవడం లేదని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఈ ప్రెషర్ గ్రూప్స్కి కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం వీ షుడ్ టేక్ లీడ్. అంతకుముందు అంటే కమిషనర్స్ మీద కేసులు కూడా వచ్చినాయి, డాగ్స్ చేస్తున్నాయని. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత యాక్టివ్గా కమిషనర్స్ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎన్జిఓస్ వర్సెస్ టు సివిల్ ప్రొటెక్షన్. యానిమల్ ప్రొటెక్షన్ ఒక పక్క, సివిలియన్స్ ప్రొటెక్షన్ ఒక పక్క, అన్ని బ్యాలెన్స్ చేయాలి. సుప్రీంకోర్టు చెప్పారు కాబట్టి విల్ వర్క్ ఇట్ అవుట్. అగ్రికల్చర్కి సంబంధించి సరే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ క్లారిటీ ఇచ్చాం, మీరు ఫోకస్ చేయాలి. అగ్రికల్చర్కి సంబంధించి విల్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్.
సెపరేట్గా ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని మనం అందరూ కూడా క్లారిటీ ఇస్తాం డౌన్ బిలో అగ్రికల్చర్ సెక్టర్ అంతా, ఇన్క్లూడింగ్ నేచురల్ ఫార్మింగ్. ఇది కూడా మీరు ఫోకస్ చేయాలి. ఈ 4 కలిపి 4 డిపార్ట్మెంట్లు నేచురల్ ఫార్మింగ్ కలిపి విల్ హ్యావ్ ఎ మీటింగ్, విల్ గివ్ క్లారిటీ. ఈ 3 సీజన్లో మీరు తయారు చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కన్సాలిడేట్ చేసుకోండి. ఎంతవరకు అక్యురసీ వచ్చింది, ఇది రైట్ అని మేము కూడా ఒకసారి స్టేట్ అంతా చేసి విల్ ఫైనలైజ్. కెన్ వీ మేక్ ఇట్ మంత్ ఎండ్? మీరంతా గురించి డేటా అంతా కలెక్ట్ చేసి మంత్ ఎండ్కు ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ 3 సీజన్స్ ఇచ్చారు సార్. December 25th డేట్ ఇచ్చారు. 25th మీరు ఫైనలైజ్ చేయండి. ఎస్, ఆ రోజు మొత్తం డిపార్ట్మెంట్కి కానీ మీకు క్లారిటీ వచ్చేస్తే విల్ కమ్యూనికేట్ ఎవ్రీబడి. ఓకే సార్. మన్యం నుంచి సార్. ఇంక అయిపోయిన టైం సార్ 1 minute సార్. సార్ సమ్మక్క సారక్క జాతర లాగా మనకు పోలమాంబ జాతర మన్యంలో ఫేమస్ సార్. ఇట్స్ ఏ స్టేట్ ఫంక్షన్ ఆల్సో సార్. సో ఒకటి తమరు ఫస్ట్ టైం వస్తే బాగుంటుంది అనేది ఒకటి సార్. సో దట్ ఇట్ క్యాన్ బి ఫోకస్డ్ అనేది సార్. మన్యంకి ఒక ఎలివేషన్ వస్తుంది అనేటువంటి సార్. రెండోది ఎవరి ఇయర్ బడ్జెట్ అయితే మెన్షన్ చేస్తున్నారు కానీ రిలీజ్ కావట్లేదు సార్. సో టూరిస్టులు కూడా ఇంటర్నేషనల్ ఇప్పుడు బాగా అట్రాక్ట్ అవుతున్నారు సార్ ట్రైబల్ టూరిజంకు. సో డూ వన్ థింగ్, అది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి సార్ చేశారు సార్ ఆల్రెడీ స్టేట్ ఫంక్షన్ సార్. ఒక పని చేద్దామి, ఎండోమెంట్ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా ఇవ్వచ్చు. విల్ గివ్ ఇట్. దాంట్లో 2 గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకొని ఈ ఫెస్టివల్స్ అన్ని ప్రమోట్ చేయడానికి జాతరలు కానీ కల్చర్లు కానీ ఇవన్నీ అక్కడ కూడా ఇస్తాం. విల్ వర్క్ ఇట్ అవుట్. సార్ రెండో చిన్న సబ్మిషన్స్ సార్. మనకి 70,000 ఎకరాల్లో క్యాష్ ఉంది సార్ మన్యంలో సార్. అయితే ఓన్లీ నట్ ఒకటే వాడుతున్నాం సార్. ఫ్రూట్ వచ్చి ఇట్ రిడ్యూసెస్ డయాబెటిక్ అండ్ ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఐరన్, మెగ్నీషియం, జింక్, హై రిచ్ వాల్యూస్ ఉంటుంది సార్. ఇది ఈటింగ్ హ్యాబిట్ ఒకటి మనం లేదు సార్. సో ఒకటి ఏంటంటే ఈట్ సీజనల్ ఫ్రూట్ అండ్ ఈట్ లోకల్ ఫ్రూట్ అనేది కాన్సెప్ట్ సార్. మనకు కామన్ మెనూ వల్ల ఏమవుతుందంటే ఈవెన్ పైనాపిల్ కూడా మాకు ఒక 3,000 ఎకరాల్లో పండుతుంది సార్. సో ఇఫ్ యూ పర్మిట్ సార్ లోకల్ ఫ్రూట్స్ని ఆ సీజన్లో పిల్లలకు పెట్టడానికి ఒకటి సార్. రెండోది స్టేట్ అంతా కూడా మేము పంపించడానికి కూడా ఏమన్నా పర్మిషన్ ఇస్తే మీరు అది ఒకసారి టెస్ట్ చేసి దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ కూడా దెన్ విల్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ సెండ్ ఇట్. దాన్ని ఒకసారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కెన్ టెస్ట్ ఇట్. ఎస్ సార్. ఇమీడియట్ చేయండి. టెస్ట్ చేయండి. ఓకే. కాబట్టి 25వ తారీఖు మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాం మొత్తం యాక్షన్ ప్లాన్ అగ్రికల్చర్ గురించి. సో విల్ డిస్పర్స్ ఫర్ లంచ్ మీటింగ్ 2:15. ఓకే, 2:20కి విల్ రీఅసెంబుల్. థ్యాంక్ యూ.